ఉన్నాడు. అలాగే ఎండి గారు నేను అడిగే దాంట్లో మనోహర్ గారిని నా రిక్వెస్ట్ ఎండి గారితో సమాచారం ఇప్పించమని. 2017 జూలైలో అని నాకున్న సమాచారం ఎవరో నాకు చెప్పారు. 2017 జూలైలో మచిలీపట్నం సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ కేంద్ర ప్రభుత్వ సంస్థ, గిడ్డంగుల సంస్థ, దానిలో సుమారుగా ఒక 100 టన్నులు షార్టేజ్ వస్తే డబ్బు కట్టించుకున్నారా, ఎవరి మీదన్నా కేసు కట్టారా? మరొక సమాచారం కూడా నాకు కావాలి, ఇప్పించి పెట్టండి. నేను వేడుకుంటున్నాను మనోహర్ గారిని. 2017-18 సంవత్సరాల్లో 2017-18 సంవత్సరాల్లో ప్రస్తుత క్యాబినెట్లో ఉన్నటువంటి ఒక మంత్రి గారు, ఆయనే రైస్ మిల్ ఓనరు, ఆయన పేరు మీదే రైస్ మిల్ లైసెన్స్ ఉంది. వారికి పంటలు మొదలయ్యేది నవంబర్ 15-20 తారీఖు నుంచి కృష్ణా జిల్లాలో కోతలు బిగినవుతాయి. వెస్ట్ గోదావరిలో అయితే కొంచెం అక్టోబర్ ఆఖరు నవంబర్ ఫస్ట్ వీక్లో బిగినవుతాయి. ఈస్ట్ వెస్ట్లో, కృష్ణాలో నవంబర్ 15-20 నుంచి బిగినవుతాయి. ఆ మంత్రి గారి మిల్లుకి నవంబర్ ఆఖరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి ఈ 4 మాసాల్లో ప్రభుత్వం ఆయనకి ధాన్యం రైతుల దగ్గర కొని అప్పచెప్పితే మళ్ళీ అక్టోబర్ నవంబర్ కూడా, నవంబర్ దాకా అంటే మళ్ళీ పంటలు మళ్ళీ కోతలు వచ్చేసినాయి. అప్పటి వరకు కూడా బియ్యాన్ని అప్పచెప్పకపోతే అప్పుడున్నటువంటి ఒక నికార్సైన జాయింట్ కలెక్టర్ మంత్రి అని కూడా చూడకుండా ఆ మంత్రి గారి బ్యాంక్ గ్యారంటీలు ఫోర్ఫీట్ చేశారు. అంటే ఆయన ఇచ్చినటువంటి బ్యాంక్ గ్యారంటీల్ని నగదుగా ప్రభుత్వ ఖాతాకి జమ చేసుకున్నారు అని చెప్పి అంటున్నారు. నేను ఆ సమాచారాన్ని అడుగుతాను, కొద్దిగా అది ఇప్పించి పెట్టండి. అవునా కాదా, నిజమా కాదా, అది తప్పుడు ఆరోపణ, నాకు ఇప్పించి పెట్టండి. ఒకవేళ అది నిజమైతే ఆ మంత్రి గారి మీద కేసు ఎందుకు కట్టలేదు? పోనీ పెనాల్టీ వేశారా? పెనాల్టీ కూడా వేసాను. ఏదైనా ఈ సమాచారాన్ని ఇమ్మని, అలాగే నేను అడిగే ప్రతిదాన్ని ఎండి గారితో చెప్పి సమాచారం ఇప్పించి పెట్టమని చెప్పని, ఈ రాష్ట్రంలో ధర్మాన్ని, న్యాయాన్ని 4 పాళ్లలో నడిపే ప్రయత్నం చేస్తూ అధర్మాన్ని, అవినీతిని కూకటి వేళ్లతో పీకేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మనోహర్ గారికి మరీ అభ్యర్థిస్తున్నాను. ఎందుకంటే ఆయనకి రాజకీయ కక్ష లేదు, కేవలం విధి నిర్వహణ మాత్రమే. వారు కూడా చెప్పారు, అన్ని నాతో కొంతమంది మిత్రులు చెప్పారు, మా కార్యకర్తలు అడుగుతున్నారు ఇంకా పేరు నాని కానీ లోపల వేయలేదండి, ఇంకా లోపల వేయలేదంటే అని చెప్పాను. అలాగే బియ్యం నేను అమ్మేశానని, అవినీతి చేశానని ఒక చిన్న, ఒకసారి మీరు కూడా ఆలోచించేయమని సామాన్యుల్ని. ఏదో అన్న సామెత అంటారు, చెమటోడి ముందు శంఖం ఊదినట్టుగా ఇక రాజకీయాల్లో నన్ను వ్యతిరేకించేవాళ్ళు, ద్వేషించేవాళ్ళు, పని కట్టుకుని నన్ను నా వ్యక్తిత్వాన్ని కైమా కొట్టుదామని ప్రయత్నం చేసే వాళ్ళకి ఇంక నేను చెప్పేది ఏముంటుంది? సామాన్యులకి మాత్రం, సామాన్య ప్రజలకి నేను ఒకసారి ఆలోచించమని అభ్యర్థిస్తున్నాను. సాక్షాత్తు నాదెండ్ల మనోహర్ గారే ఎక్కడో చెప్పినట్టుగా నేను విన్నాను. ₹40 ప్రభుత్వం తయారు చేసిన బియ్యాన్ని రేషన్ షాపుల దగ్గర నుంచి కొంతమంది మాఫియా వాళ్ళు, బియ్యం మాఫియా వాళ్ళు ₹20, ₹22, ₹23 ట్రాన్స్పోర్ట్తో సహా కలిపి అప్పచెప్తున్నారు అని చెప్తున్నారు. ఇంకొక మంత్రి గారు ఏం చెప్పారంటే, ఇది ఆ ప్రభుత్వంలో అప్పటి నుంచి కూడా జరిగింది, అప్పుడే జరిగింది ఇది అని చెప్పని మాట్లాడారు. నేను అడుగుతున్నాను,
20కి 22కి 23 రూపాయలకి మార్కెట్లో రేటు ఉందని చెప్పినప్పుడు ఒకవేళ నేను తప్పుడు పని చేసి నేను అమ్మితే ఎంతకు అమ్ముతాను? అంటే నేను 3 సార్లు ఎమ్మెల్యే చేసినవాడిని, ప్రభుత్వ రూల్స్ ఇవన్నీ తెలిసినవాడిని, ప్రభుత్వంలో ఒక దగ్గర 2 సంవత్సరాలు 9 మాసాలు మంత్రిగా చేసినవాడిని. దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో తెలీదా? 2 మంత్రిగా ఉన్నప్పుడే ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడే బల్ల కింద చేయి పెట్టినోడిని, తప్పుడు తనంగా డబ్బులు సంపాదించిన వాడిని, ఆలోచన కూడా లేనివాడిని. దీనికా ఇప్పుడు జాయింట్ కలెక్టర్ గారు నా శ్రీమతి గారి దగ్గర వసూలు చేసిన డబ్బు కేజీ ఎంత పడిందో తెలుసా అండి? 94 రూపాయలు. కేజీ బియ్యం 94 రూపాయల చొప్పున వాడు వసూలు చేశారు. ఇవన్నీ తెలీదా? రెండోది, మీరు ఎవరినన్నా గోడౌన్ ఓనర్ని ఇంకెవరినో అడగండి, ఓనర్ కనుక దాంట్లో బియ్యాన్ని ఏదో ఒకటి చేస్తే ఏంటి లాభం? ఎక్కడి నుంచి తెస్తాడు? మళ్ళీ బియ్యం అనేది మాయం చేయడం ఎలా అవుతుంది సాధ్యం? అప్పు చెప్పాలి కదా. వచ్చిన బియ్యం కేజీ అంటే కాటాతో వస్తుంది, కాటాతో అప్పు చెప్పాల్సిందే, బస్తాలు కూడా కాదు. కాటాతో తీసుకోవాలి, కాటాతో అప్పు చెప్పాలి. వెయిటేజీ ఇంకో మంత్రి గారు చెప్పే కదా ఆ గవర్నమెంట్ ఉందని. గవర్నమెంట్ ఎప్పుడు పడిపోయింది? జూలైలో పడిపోయింది. గవర్నమెంట్ జూలైలో పడిపోతే నవంబర్ దాకా ఖాళీ కూర్చుంటారా? నిజంగా నేను తప్పుడు బుద్ధోడిని అయితే, అక్రమార్కుడిని అయితే 5 నెలలు ఖాళీ కూర్చుంటారా? అంటే కొంచెం విచక్షణతో మాట్లాడండి, లేదా మాట్లాడేలాగా మాట్లాడతారు ఉద్దేశమే కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి, ఆలోచించమని అడుగుతున్నాను ఎవరైతే సామాన్యులు